మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో అనే దానికి సిన్సియారిటీగా, క్రమము తప్పకుండా మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించే వారికి అందరికీ ఏం కలుగుతదంట? కృప, కృప. కృప అనేది జీవితంలో అన్నిటికంటే గొప్పది. కృపను గురించి రాయబడిన మాట ఏమండి? జీవము కంటే ఆయన కృప ఉత్తమమైనది. హల్లెలూయా! కదా! జీవము కంటే గూడా ఆయన కృప ఎలాంటిది? ఉత్తమమైనది. ఎలా అంటే, ఒక వ్యక్తి కృపలో లేకపోతే జీవములో ఉండడు. పిల్లారా మీకు అర్థమైందా? ఒక వ్యక్తి కృపలో లేరనుకోండి, అప్పుడు మనం దేంట్లో ఉండము? ఉండం. ఎందుకనంటే, మన క్రియల ద్వారా మనం రక్షింపబడలేదు గానీ, అది దేవుని కృప ద్వారానే రక్షించబడ్డాం. అది దేవుడు మనకు అనుగ్రహించిన వరమే. కాబట్టి, ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, కృప అనేది ఆకాశము కంటే ఎత్తైనది కృప. ఇక్కడ ప్రభు చెప్పే మాటేందంటే, కృప కలుగుతుంది అనంటే, పౌలు గూడా ఒక మాట అంటాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కృపను నేను నిరర్థకం చేసుకోను అంటాడు. ఏవండీ? ఎలాంటి పరిస్థితుల్లో కూడా కృపను నేను నిరర్థకము చేసుకోను. ఎందుకనంటే, కృప నిరర్థకమైతే విశ్వాస జీవితమే అది తల్లకిందులైపోయే పరిస్థితులున్నాయి. అందుకని ఎప్పుడు కూడా పౌలు దేవుని సన్నిధిలో ఆయన చేసుకున్న ప్రార్థన ఏందంటే, అందుకే దేవుడు గూడా ఏమన్నాడు తెలుసా పౌలుతో? నా కృప నీకు చాలు అన్నాడు. నీ బలహీనతల్లో నా బలాన్ని పరిపూర్ణం జేస్తాను. నువ్వు ముమ్మార్లు ప్రార్థన జేసినా ఆ ముల్లు తొలగిపోవాలని, ఆ శోధన తొలగిపోవాలని, నీలో ఉన్నటువంటి సమస్య తీసివేయబడాలని ముమ్మార్లు నువ్వు ప్రార్థన జేసినా ఆహ్, నేను నీకిచ్చేటటువంటి ఒక గొప్ప అభయము లేదంటే ఒక ప్రోత్సాహం ఏందంటే, నా కృప నీకు చాలు. నా కృప నీకు చాలు. అందుకని సంఘములో ఉండే ఏ బిడ్డలు కూడా ఎప్పటికి కూడా కృపను మనము త్రోసివేసుకునే వారిగా, కృపను మనం నిరర్ధకం చేసుకునేటువంటి వారిగా ఉండకూడదు. దేవుని కృప అనేటటువంటిది మనలో లేకపోతే, మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే యేసయ్య పౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాసిన ఈ మాట ఏందంటే, మన ప్రభు అయిన చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన సిన్సియర్‌గా శాశ్వతముగా అంటే ఇందులో మనకు కనబడేది ఏందంటే, ఎప్పటికీ ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సందర్భాలలోనైనా, ఏవి మన జీవితాల్లో ఎదురైనా అని దానర్థం. కదా! శాశ్వతమైన ప్రేమతో అంటే, ఒక విశ్వాస జీవితం మీద ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు. కానీ, వాటన్నింటినీ కూడా చూస్తూ పౌలు చెప్పే మాటేందంటే, అవన్నీ మన జీవితాల్లో ఎదురైనప్పటికి కూడా మనం ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటది. ఇప్పుడు కొరింథీ పత్రికలో ఏం చదువుకున్నామంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? వీడున్నారా? ఎందుకు పిలిచాడు? ఎవరి సహవాసానికి? తన కుమారుడైన యేసయ్యతో మనం ఏం చేయాలని? సహవాసం చేయాలని. ఎవరు పిలిచారు? తండ్రి అయిన దేవుడు పిలిచినాడు. ఈ సహవాసం ఎప్పటి వరకు ఉండాలని? ఎఫెసీ పత్రికలో శాశ్వత కాలము మన ప్రభువైన యేసుక్రీస్తును తన సహవాసానికి పిలిచిన దేవుడు యేసు ప్రభువును మనం ఎప్పటి వరకు ప్రేమించాలని ఎఫెసీ పత్రికలో చెప్పాడు? శాశ్వతమైన ప్రేమతో, శాశ్వత కాలము ప్రేమించే ప్రేమతో. ఏ పరిస్థితులు జీవితంలో, భక్తి జీవితంలో, ఆధ్యాత్మికమైన యుద్ధములో
ఆధ్యాత్మికమైన పోరాటములో ఎలాంటి పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వచ్చినా బైబిల్ చెప్పే మాట ఏందంటే, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, నీవు కూడా నమ్మకమైన సహవాసము ప్రభుతో చెయ్యి. నమ్మకమైన ప్రేమతో యేసయ్యను ప్రేమించు. ఈ సిద్ధపాటు కూడికలో మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. పిలువబడిన వారు ఎలా ఉండాలి? అర్థమవుతుందా? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. పిలువబడిన మనము ఆయన దృష్టిలో ఎలా ఉండాలి? నమ్మదగిన వారంగానే ఉండాలి. కదా! ఆయన నమ్మదగిన వాడైనప్పుడు మనము కూడా నమ్మదగిన వారంగా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? శాశ్వత కాలము ఉండాలి. ఇది సంఘములో దేవుడు పిలిచిన ఆ పిలుపులోనే ఇది శాశ్వతమైన పిలుపు అని మనకు అర్థమవ్వాలి. ఇది తాత్కాలికమైనది కాదు. కొన్ని దినాలకో, కొన్ని సంవత్సరాలకో కాదిది. శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించాలని, శాశ్వతమైనటువంటి సహవాసం దేవునితో మనం చేయాలని, నమ్మకమైన దేవుడు తన బిడ్డలమైన మనల్ని ఈ లోకములో నుంచి పిలుచుకున్నాడు. అందుకే పౌలు గూడా ఏమంటాడంటే, ఆయన నన్ను నమ్మదగిన వాడుగా ఎంచాడు అంటాడు. స్తోత్రం కలుగును గాక. ఏవండి? ఆయన నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. ఆయన ఎంచినాడు. చూడండి, దేవుడు తన బిడ్డలను ఎలా ఎంచాలని నమ్మకమైన వారుగా ఆయన ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరు? నమ్మకమైన వాడు. చూడండి, ఒక వ్యక్తి మంచోడైతే అవతలి వ్యక్తిలో కూడా ఏది కోరుకుంటాడు? మంచి కోరుకొనే స్నేహం చేస్తాడు. ఏమంటే జనరల్‌గా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఒక గుడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వాడైతే, అవతల వ్యక్తిని కూడా అలాంటి దృష్టితోనే చూస్తాడు. ఒకడు చెడ్డోడనుకో, అతను ఏం చూస్తుంటాడు అవతల వారిలో? చెడ్డవే చూస్తాడు. కదా! దుష్ట సాంగత్యం మంచి నడవడికను అంటే దుష్టుని యొక్క సాంగత్యము మంచిగా ఉన్నటువంటి వాని నడవడికను మారుస్తాయి. ఇది మన సబ్జెక్ట్ కాదు గానీ, కొంచెం అర్థం అవ్వడానికి నేను ఈ మాట చెప్తున్నాను. సరే, ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏందనంటే ప్రియులారా, ప్రభువుతో సహవాసం కలిగిన వారు 10 కాలాల పట్టు గాదు గానీ, 10 కాలాల పాటు ప్రభువుతో నడవడం గాదు. ఒక 20 సంవత్సరాలు దేవునితో నడవడం గాదు. ఇది అంతం వరకు స్థిరముగా, నమ్మకముగా, శాశ్వతమైన ప్రేమతో ప్రభువును వెంబడిస్తూ ఈ విశ్వాస జీవితంలో జీవించడం అనేది దేవుడు ప్రతి బిడ్డకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఏవండి? ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఇది. అంటే సిన్సియర్‌గా ప్రేమించు అంటున్నాడు ఆయన. సిన్సియర్‌గా నువ్వు లవ్ చేయి దేవుడిని అంటాడు. స్తోత్రం కలుగును గాక. అందులో రకరకాలైనటువంటి వద్దు అంటాడు. భిన్నమైనటువంటి వద్దు. నువ్వు చేసేది ఎలాగుండాలంటే, అది స్వచ్ఛమైందిగా ఉండాలి. నిఖార్సయిందిగా ఉండాలి. దేవుడు మెచ్చేదిగా ఉండాలి. అలాంటి స్నేహం చెయ్యి. అలాంటి సహవాసం చెయ్యి. ఆ విధంగా ప్రభుతో నువ్వు నడువు అని దేవుడు తన బిడ్డలను పిలుచుకున్నాడని పౌలు కొరింథీయులకు చెప్పిన మాటలంటే, ఎఫెసీయులకు రాస్తా అన్న మాట, అప్పుడు మీకేం కలుగుతది? కృప కలుగుతది అన్నాడు. 2 మాటలు. మనల్ని దేవుడు ఎలాంటి పిలుపుతో పిలిచాడు? నమ్మకమైన పిలిచాడు. ఎలాంటి సహవాసం, ఎలా దేవుణ్ణి ప్రేమించాలని అందరూ మనసులో ఇది ఉండాలి. శాశ్వత కాలం ప్రభువుని ప్రేమించాలి. కొద్ది రోజుల పాటు ప్రభువుని ప్రేమించినాం, కొన్ని సంవత్సరాలు ప్రభువుని ప్రేమించినాం, తర్వాత వదిలేసినాము. ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు అలాగున్నాయి సంఘాలలో. ఏవండి? ఊరూరు తిరిగి, లేకపోతే ఊర్లో అందరి ఇళ్ళకి తిరిగి, రండి చర్చికి రండి, ప్రభువుని నమ్ముకోండి అని పిలిచిన వాళ్ళే ఈరోజు దేవునికి దూరమయ్యే సందర్భాలున్నాయి. ఎందుకంటే పరిస్థితులు, కాలాలు మనుషులను ఆ విధంగా భయపెట్టి దేవునికి దూరస్తులను చేస్తున్న సందర్భాలు ఈ రోజుల్లో మనకు కనబడతా ఉన్నాయి నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుని సంఘమైన మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, నా ప్రభువు నన్ను శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తున్నాడు. నేను కూడా నా ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. నా దేవుడు నన్ను నమ్మకమైన సహవాసం చేయటానికే పిలుచుకున్నాడు. నేను కూడా నమ్మకమైన స్నేహమే చెయ్యాలి. స్తోత్రం.